ఒక తల్లి తన టీనేజ్ కొడుకుతో ఇలా అంటుంది, నాన్న నీ చదువులో మేము చాలా హ్యాపీగా ఉన్నాం నాన్న. అలాగే నీకు ఒక మంచి జాబ్ వచ్చి మనం ఇల్లు కూడా కట్టుకుంటే మేము ఇంకా సంతోషిస్తాం అంటుంది. ఆ కొడుకేమో, అవునమ్మా నాకు మంచి జాబ్ వస్తే ఖచ్చితంగా ఇల్లు కట్టుకుందాం, అది కూడా టెంపుల్ కు దగ్గరలో కట్టుకుందామమ్మా అంటాడు. అబ్బో నీకు దైవభక్తి ఎక్కువగానే ఉంది. అవునమ్మా, ఎందుకంటే మనం లాస్ట్ టైం ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు నానమ్మను ఇంట్లో ఏమీ వండకుండా వెళ్ళి గుళ్ళో తిను అని చెప్పావు కదా. అలాగే రేపు మేము పనుల్లో బిజీ అయినప్పుడు మేం కూడా ఎన్నో చోట్లకు వెళ్లాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు నీకు నాన్నకు దేనికి ఇబ్బంది రాకూడదు కదా. అందుకే నిత్య అన్నదానం చేసే గుడి దగ్గర మనం ఇల్లు కట్టుకుంటే చాలా బెటర్ కదా అని అంటాడు. ఆ మాటలు విన్న తన తల్లి తల దించుకుంటుంది, ఏం సమాధానం చెప్పలేక. మీరు మీ పెద్దవాళ్ళకిచ్చేది మేం మీకు తిరిగి ఇవ్వాలి కదమ్మా అని ఆ కొడుకు అంటాడు. ఆ మాటలు విని తన తల్లి గుండె పగిలిపోతుంది. తను చేసిన తప్పేంటో తనకు తెలిసొస్తుంది. విత్తనం ఒకటైతే చెట్టు ఒకటవుతుందా? కాబట్టి మన నడవడిక ఎలా ఉందో మన పిల్లల నడవడిక కూడా అలానే ఉంటుంది. ముందు మనం సరిగ్గా ఉందాం, తర్వాత మన పిల్లలకి సూచనలిద్దాం. ఏమంటారు?